కొండాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మండలంలోని సత్యవోలు వద్ద గానుగుపెంటకు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు రసూల్, హస్రత్ అనే వారిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో రసూల్ చనిపోగా హస్రత్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా గ్రామస్తుడు గమనించి బైక్పై ఊరికి తీసుకెళ్లాడు. రసూల్ కోసం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ లేకపోవడంతో దాడి చేసిన వారిని వాకాబు చేయగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. తెల్లారేసరికి ఘటనకు కొద్ది దూరంలో ఉన్న బావిలో గాయాలతో శవమై ఉండడం గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకుని గుండెలు బాదుకుని రోధించారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ వివి రమణకుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు, ఎస్ఐ మాల్యాద్రీలు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్ష్యాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు కుమారుడు అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా నాన్నను కొమ్మికి చెందిన వించమూరు సివిల్ సప్లై డీటీ శ్రీనివాసులు, ఆయన కుమారుడు బాలకృష్ణ అనే వ్యక్తి మరికొందరు కలిసి కొట్టి చంపి బావిలో పడేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన సివిల్ సప్లై డీటీ పత్తిపాటి శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలో పాల్గొన్న ఆయన కుమారుడు మిగిలిన అందరినీ శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విషయం ఈ బైక్ నాకంటే నన్ను కూడా మీ తమ్ముడు అవ్వలేదు, పోలీస్ స్టేషన్ మీ తమ్ముడు వస్తాడని నేను కొంచెం అదిరిపోయి నేను పక్కన షార్ట్ ఒప్పుకున్నా. అంత జనార్దన్ కొడుకు కార్డు ఎత్తడం ఏమవుతారా ఎమ్మెల్యే మన చేతుంటే నా బొచ్చు అవుతా వాడిని కూడా దెంగకూడదని అంతవరకు నాకు తెలుసు. కొలపనాయుడు ఒకరు, సులేంద్ర, మళ్ళీ ఈపినేని వెంకటేశ్వరులు ఒకడు, బాలకృష్ణ ఒకడు, 15 మంది వచ్చారు. 15 మందిలో 6 పేర్లు తెలిసిన. వాళ్ళ నాన్న కారు తోలుతున్నాడు, ఆయన ఇయ్యారంట. వాళ్ళ కొడుకు పేరు నాకు తెలియదు. ఏమవుతారో నా బొచ్చు అవుతాన్న మాట జనార్దన్ కొడుకు నేను విన్నా, వాడు కూడా దెంగకూడదన్న మాట విన్నా. అది అంతవరకు నాకు తెలుసు. శ్రీనివాస్ నాయుడు ఆ గ్రామానికి చెందిన మరో 10 మంది నుంచి 20 మంది వరకు కొందరిని పిలిపించి కర్ర హజరత్లపై దాడి చేశారు. దీంతో జడ రసూల్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రసూల్ చనిపోయినట్టు ఉన్నాడని నిందితులు భావించి హుటాహుటిన పక్కనే ఉన్న బావిలో రసూల్ ను పడేసినట్లు తెలుస్తోంది. గాయపడ్డ హజరత్ ను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతలో సంఘటన స్థలానికి చేరుకున్న కొండాపురం ఎస్ఐ మద్యం సేవించిన వారి బైక్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయారు. రసూల్ కనిపించడం లేదు అని ఎస్ఐకి వారి బంధువులు ఫిర్యాదు చేస్తే అక్కడెక్కడైనా ఉంటాడు, ఉదయం వస్తాడులే అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని రసూల్ బంధువులు ఆరోపిస్తున్నారు. రసూల్ ను కొట్టి చంపారని స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతము అంటే సంఘటన స్థలం ఇక్కడే గొడవ పడింది. అయితే మరుసటి రోజు రసూలు ఆ సమీపంలోని బావిలో తేలడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఆ రోజే నైట్ ఘర్షణ జరిగినప్పుడే రసూల్ని తీవ్రంగా కొట్టి తర్వాత బావిలో వేశారని రసూలు బంధువులు అదేవిధంగా వాళ్ళ స్నేహితులు మాత్రము ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం దీని మీద క్షుణ్ణంగా అతని పోస్ట్ మార్టం నిర్వహించి అసలు ఏం జరిగింది అనేది కూడా విచారిస్తూ తేలిన బావి ఇదే మనం చూస్తున్నాము. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ ఈ బావిని కూడా నేల బావి, పొలంలో ఉండే బావిలో తేలడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అతన్ని చేసి ఆ తర్వాత బావిలో పడేసినట్లు కూడా స్పష్టం తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. అంటే రోడ్డుకి సుమారు ఒక 50 అడుగుల దూరం, అంటే కూతవేట దూరంలో ఉంది. ఆ రోడ్డు మీదే అక్కడ గొడవ పడడం జరిగింది. ఆ తర్వాత రసూలు చెప్పులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే పడిపోయి ఉన్నాయి. అంటే రసూల్ని ఇక్కడే కొట్టారు. కొట్టి ఆ తర్వాత అతను అని తెలిసిన తర్వాతే అతన్ని తీసుకొని వచ్చి ఈ బావిలో పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే